ఎక్కడ నలుగురు వ్యక్తులు కలిసినా ఒకటే చర్చ ఎన్నికలపైనే. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం ఇప్పటికే మొదలైనటువంటి పరిస్థితి. చాలా పార్టీల్లో అయితే మాత్రం ఓట్లు సీట్లు ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఈ వ్యాప్తంగా ఎలా ఉంది గ్రౌండ్ లెవెల్? ఎందుకంటే చాలా సంక్షేమ ఫలాలు అని ఒకవైపు, లేదు మా పార్టీ వస్తుందని టీడీపీ ఒకవైపు, ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా పుట్టపర్తికి చెందినటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీలక్ష్మి గారు మనతో ఉన్నారు. ఏం చెప్తారు? వారి మాట్లాడే ప్రయత్నం. మేడం, ఎలా ఉంది మేడం గ్రౌండ్ లెవెల్లో? మీరు చాలా చూస్తూ ఉంటారు, మీరు సంక్షేమ ఫలాలు పార్టీ తరఫున చాలా వచ్చాయని చెప్తున్నారు. ఎలా ఉంది మేడం? ప్రజల వైపు నుంచి ఏం చెప్తున్నారు? ప్రజల వైపు నుంచి చాలా మంచి స్పందన ఉంది. మనము ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి మనము సంక్షేమ పథకాలు అందివ్వడంలో ముందున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో కానీ మనకి ఎలాంటి భయము టెన్షను లేదు. ఎందుకంటే మనము ప్రతి ఒక్కరికి అటు ఎస్సీ ఎస్టీ బీసీ అనే ఎవరికి ప్రతి ఒక్కరికి మనము సంక్షేమ పథకాలు అందివ్వడంలో ముందంజలోనే ఉన్నాము. గతంలో చూసుకుంటే ఏ ఒకటో రెండో పెన్షన్లు రావడం అయితేమి, గృహ నిర్మాణాలు అయితేమి, అదేవిధంగా విద్యా దీవెనలు, ఇట్లా ప్రతి ఒక్క సంక్షేమ పథకము మన వాలంటీర్ల ద్వారా ఇంటికే పోయి వాళ్ళకి మనం ఇవ్వడం జరిగింది. ఆ విషయంలో మనము ఎలాంటి భయం లేదు. మేడం, ఒక విషయం మేడం, ఇప్పుడు మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశం ఉందా? ఎందుకంటే సంక్షేమ ఫలాలు మేము చాలా ఇచ్చామని చెప్పేసి మీ వైసీపీ నాయకులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం, జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటారు? తప్పకుండా అండి, మనకి ఎలాంటి భయము లేదు. మనము రాబోయే రోజుల్లో ఇంతకన్నా ఎక్కువ మెజారిటీతో గెలవడము, అదేవిధంగా సంక్షేమ పథకాలే కాదు ఇంకా అభివృద్ధి మనం చూస్తాం ముందు ముందు. సరే, ఏంటి సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రౌండ్ లెవెల్లో కూడా మీరు మొదటి నుంచి చూస్తూ ఉంటారు, మీరు పుట్టపర్తి ప్రాంతంలో కూడా గతంలో కూడా మీకు అనుభవం ఉంది, ఎలా ఉంది గ్రౌండ్ లెవెల్? గ్రౌండ్ లెవెల్లో ప్రభుత్వానికి బ్రహ్మాండంగా మరొక్కసారి ప్రజలు కూడా బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే గత పరిపాలనకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు, చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేదానికి ఎటువంటి చింత కానీ మాకు లేదు, తప్పకుండా అవుతారనేసి మేము భావిస్తున్నాం. సార్, ఒక విషయం సార్, తెలుగుదేశం కానీ ఇలాంటి ప్రతిపక్ష నాయకులు చెప్తున్నారు, జనసేన తెలుగుదేశం కలిసిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మరొకసారి ముఖ్యమంత్రిగా కాడు, ప్రజలు కూడా పూర్తి విరక్తి చెందారని చెప్తున్నారు. ఎలా చూస్తారు దీన్ని? సార్, గతంలో కూడా మనం చూసాము, 2014లో కూడా ఈ జనసేన మరొక పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కలిసే వెళ్ళారు. కలిసి వెళ్ళినంత మాత్రాన ఎక్కడే కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీకి కానీ ఎటువంటి నష్టము జరగలేదు. ఇప్పుడు కూడా జనసేన తెలుగుదేశం కలిసి వెళ్ళినా కూడా వాళ్ళు ఎప్పటి నుంచినా కలిసే ఉన్నారు. ఈరోజు కొత్తగా కలయిక అనేది మేము అసలు నమ్మడం లేదు. వాళ్ళు ఎప్పటి నుంచినా కలిసి ఉన్నారు. ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి వెళ్ళినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కొత్తగా వచ్చే నష్టం ఏమీ లేదనేసి మేము పూర్తిగా విశ్వాసంతో ఉన్నాం. సార్, ఒక విషయం సార్, ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏదైతే ఉందో వైసీపీ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా మారుస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎలా చూస్తారు? ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారిస్తే ఒకవైపు ఓడిపోతున్నారనే భయంతోనే మారుస్తున్నారని తెలుగుదేశం నాయకులు చెప్తున్నారు. ఎలా చూస్తారు? సార్, ఎక్కడే కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేలని అక్కడక్కడ మార్పులు చేర్పులు చేయడం అనేది ప్రతి పార్టీలోనూ ఉంటాయి. అది ఒక వైసీపీ పార్టీలోనే కాదు, ప్రతి పార్టీలోనూ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలని అక్కడక్కడ మార్చాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఎమ్మెల్యేలని మార్చి మరొక నియోజకవర్గానికి షిఫ్ట్ చేయడము, మరొక నియోజకవర్గం నుంచి ఈ నియోజకవర్గానికి షిఫ్ట్ చేయడం కూడా జరుగుతుంది. మరొక కొంతమందిని ఎమ్మెల్యేలని ఎంపీగా పంపించడం కూడా జరుగుతుంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల పార్టీ ఇది, బడుగు బలహీన వర్గాలంతా మా వంటే ఉన్నారు అనేసి వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ ఈరోజు దానికి పూర్తిగా అడ్డుకట్టు వేసి భిన్నంగా ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం, ఎందుకంటే కొద్దిగా సామాజిక సమీకరణాలు కూడా ప్రతి పార్టీ మనుగడకు కూడా సామాజిక సమీకరణాలు చాలా అవసరం సార్. ఆ విధంగా ఆ నియోజకవర్గంలో ఉన్న సామాజిక
సమీకరణాల కార్యక్రమంలో భాగంగానే ఈరోజు కొంతమందిని ఇటు వాళ్ళని అటు వాళ్ళని మార్చవలసి వస్తుంది. కానీ అటువంటి మార్చి ఏదో పార్టీ భయపడి జగన్మోహన్ రెడ్డి గారు భయపడి మారుస్తున్నారనేది దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాము. రాజకీయ సమీకరణాలు, కుల సమీకరణాలు, ప్రతి పార్టీకి కుల సమీకరణాలు, వర్గ సమీకరణాలు, ఆ ప్రాంతంలో ఉన్న సమీకరణాలను బట్టే కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవడం జరుగుతుంది. అంత మాత్రాన ఎక్కడే కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు సార్. సార్ ఒకటి సార్, ఎస్పెషల్లీ వైసీపీ పార్టీ అయితే సంక్షేమ ఫలాలు ఎక్కడ చేయనటువంటి, ఏ రాష్ట్రంలో చేయనటువంటి సంక్షేమం అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి మరొకసారి ముఖ్యమంత్రిగా గెలవబోతున్నాడు, ప్రజలు కూడా ఆశీర్వదిస్తారని చెప్తున్నటువంటి నేపథ్యం ఇది ఎంత మేరకు ఇది సార్? ఎందుకంటే ఎస్పెషల్లీ ప్రతిపక్ష నాయకులు అయితే మాత్రం పూర్తిగా విస్మరించారు, అభివృద్ధి అనేది లేదని చెప్తున్నటువంటి నేపథ్యం ఏం చెప్తారు దీనిపై? సార్ ఎక్కడే కానీ అభివృద్ధిని విస్మరించే ప్రసక్తే లేదు. మీరు ఒక్కటి గమనిస్తే దేశ చరిత్రలోనే కనీ విని ఎరుగని వ్యవస్థ ఈరోజు ఒకటి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడ్డాక వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను తీసుకురావడం ద్వారా ప్రజలకు నేరుగా గడపకి మన ప్రభుత్వం గడపకి సంక్షేమ ఫలాలు అందివ్వడమే ఒక లక్ష్యంగా ఒక గొప్ప వ్యవస్థ. ఈరోజు చూస్తున్న ప్రతి ముఖ్యమంత్రి కూడా ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తున్నారు. ఎందుకంటే ఎక్కడే కానీ పక్షపాతం కానీ పార్టీలకి, ప్రాంతాలకి, కులాలకి అతీతంగా ఈరోజు సంక్షేమ ఫలాలు అందిస్తున్న ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండి. ఈరోజు గతంలో మనం చూస్తుంటే జన్మభూమి కమిటీల ద్వారా అర్హులకు కాదు 90% అనర్హులకు ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీ వారిది. ఈరోజు అర్హులు ఎవరే కానీ అనర్హులుగా మిగిలిపోకూడదు అని ఒక ఏకైక లక్ష్యంతో లీడర్లు ఇన్వాల్వ్మెంట్ ఎక్కడే కానీ లేకుండా ఒక గొప్ప వ్యవస్థ. నిజంగానే ఆ భగవంతుడు మనకి ఈరోజు కరోనా కష్టకాలంలో కూడా అంతే ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారి మా ఎమ్మెల్యే గారి మేమంతా చేరువయ్యాం. వాలంటరీ వ్యవస్థ అనేది ఈరోజు ప్రతి వ్యక్తికి అర్హుల్ని గుర్తించి మరీ జల్లెడి పట్టి మరీ వాళ్ళకి ఇస్తున్నాం సార్. అదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు. ఈరోజు మనం చూస్తున్నాం రాష్ట్రంలో ప్రతి ఏ రంగంలో తీసుకున్నా గతంలో కన్నా ఇప్పుడు ముందుగానే ఉన్నాం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమంలో కానీ చాలా తేడా ఉంది సార్. రాబోయే రోజుల్లో కూడా మరొకసారి కూడా సంక్షేమ ఫలాలు ఎక్కడే కానీ మనం గమనిస్తే గత ప్రభుత్వం సంక్షేమ ఫలాలు ఒక సంవత్సరం ఇస్తారు, 2 సంవత్సరాలు ఇస్తారనేసి చెప్పినారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా 4.5 సంవత్సరం కూడా ఏ సంక్షేమ పథకము ఆపడం అంటూ లేదు. చెప్పినవి సంక్షేమ పథకాలు ఇచ్చాడు, చేయని కూడా ఎన్నో నెరవేర్చాడు. అంటే మనం ఒక్కటే గమనించాలి సార్, ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు అనేదానికి మన ప్రభుత్వం నిదర్శనం. ఫైనల్గా చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితులు ఎస్పెషల్లీ పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దిగుంట శ్రీధర్ రెడ్డి గారి విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? అందులో ఉమ్మడి అనంతపురం జిల్లా 14 సీట్లలో వైసీపీ ఎన్ని గెలవబోతుంది? సార్ పుట్టపర్తి నియోజకవర్గానికి మనం అనుకుంటే 100కి 100% మరొకసారి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు అత్యధిక గతంలో కన్నా మంచి మెజారిటీతో గెలవబోతున్నాడు. ఎందుకంటే మిగతా నియోజకవర్గాల పరిస్థితి అక్కడ పక్కన పెడితే ప్రతి నియోజకవర్గం పుట్టపర్తి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని మీరు ఒకసారి ప్రత్యక్షంగా చూడండి. ఏ నియోజకవర్గంలో ఎంత జరుగుతుందో తెలియదు కానీ మా నియోజకవర్గం కానీ బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతూ ఉంది. అదే క్రమంలో ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు కృషితోనే ప్రీతమ ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో మన ఎమ్మెల్యే గారు 3 హైవే రోడ్లు తీసుకురావడం జరిగింది. నేషనల్ హైవే 3 రోడ్లు తీసుకురావడం జరిగింది. ముదుగొబ్బు నుంచి కోడూరు దగ్గర కనెక్టివిటీ రోడ్లు. ఈరోజు అసలు ఆ రోడ్లు రావడం వల్ల రైతులకైతే ఏమి, ఎస్పెషలీ పుట్టపర్తికి వచ్చే సత్యసాయి బాబా భక్తులకి నేషనల్ హైవే కనెక్టివిటీ ద్వారా ఈ ప్రాంతం మరి ఎంతో అభివృద్ధి జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా పారిశ్రామికంగా కూడా ఈ నేషనల్ హైవే గ్రీన్ఫీల్డ్ 342 అయితే ఏమి, గ్రీన్ఫీల్డ్ అయితే ఏమి, మరొకటి కూడా ఓడిసి మీదుగా ఇంకొక లైన్ కూడా వస్తుంది. దీని అంతటికీ కారణం దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారే. ఎందుకంటే ఎక్కడన్నా కానీ మనం ఒకటి గతంలో కూడా మనం ఎన్నో పుస్తకాలు చదువుకున్నాం, రహదారులే ప్రగతికి చిహ్నం. అదేవిధంగా ఈరోజు అటువంటి రహదారుల్ని నిర్మించడంలో
సఫలీకృతమయ్యాడు మా దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు. రాబోయే 5 ఏళ్ళలో కూడా పారిశ్రామికంగా పుట్టపర్తి ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది అనే దాంట్లో ఎటువంటి సందేశము లేదు. అదేవిధంగా ఇప్పుడు రైతుల పక్షాన కూడా 193 చెరువులు నింపే క్రమంలో ఒక జీవో రూపంలో క్యాబినెట్లో కూడా జీవో అప్రూవల్ రూపంలో కూడా 193 చెరువులకు కూడా నీళ్లు 3 టీఎంసీలు నీళ్లు అలిగేట్ చేయించుకోవడంలో కూడా మా ఎమ్మెల్యే గారు సఫలీకృతమయ్యారు. కాబట్టి అభివృద్ధి విషయంలో మిగతా నియోజకవర్గాల కన్నా పుట్టపర్తి నియోజకవర్గము ముందుందనే చెప్తున్నాం. అందులోనూ భగవాన్ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో ఈరోజు కొత్త జిల్లాలు ఏర్పడడంలో పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లా సాధించుకోవడంలో కూడా మా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చాలా సఫలీకృతమయ్యాడు. ఎందుకంటే మనం కూడా విన్నాం, పెనగొండ, హిందూపురం రకరకాలుగా రూమర్లు వస్తున్న క్రమంలో మరి సీఎం గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆయన్ని ఒప్పించి తెప్పించే దాంట్లో కూడా మనం సత్యసాయి జిల్లా సాధించుకోవడంలోనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది సార్. ఈరోజు మనం గమనిస్తే గతంలో 10 లక్షలున్న ఎకరా భూమి కూడా ఈరోజు 4 కోట్లు 5 కోట్లకు వెళ్ళిందంటే ఇది అభివృద్ధి కాదా? ఇంత అయిందంటే అది అభివృద్ధి. ఆ అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు. ప్రభుత్వం మా స్పెషల్లీ దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు నియోజకవర్గంలో బ్రహ్మాండమైన పాలన కొనసాగిస్తున్నాడు. రాబోయే రోజుల్లో గతంలో వచ్చిన మెజారిటీ కన్నా మరింత రెట్టింపు మెజారిటీతో మేము గెలుస్తున్నాం. అందుకు తగ్గట్టుగానే మేము ప్రజల వద్దకి పోతాం. గట్టిగా గతం కన్నా ఇప్పుడు ఇంకా బాగా బ్రహ్మాండంగా ప్రజలకు చేరువయ్యాము. గతంలో కన్నా ఇప్పుడు ఇంకా మంచిగా ప్రజల వద్దకు పోయి జరిగినవి చెప్పుతాం, జరగబోయేటివి చెప్పి వారి ఆశీర్వాదం మరొకసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద మేము తప్పకుండా ఉంటుంది అనేసి మేము కోరుకుంటున్నాం సార్. ఇది ఏదైతే ఉందో పుట్టపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ చెప్తున్నటువంటి విషయం మొత్తం మీద అయితే మాత్రం సంక్షేమ ఫలాలు జగన్మోహన్ రెడ్డి అమలు పరుస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడానికి ఖచ్చితంగా దోహదపడుతుందని ప్రజలు కూడా చాలా పెద్ద ఎత్తున ఈ గతంలో లాగా ఎప్పుడు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కాకుండా నేరుగా వారి ఇంటి వద్దకే సంక్షేమ ఫలాలు వెళ్ళే విధంగా చర్యలు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అందులో 2 రకం ఏదైతే ఉందో అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, ఇవన్నీ మాకు 2 కళ్ళు లాంటివి. ఇటువంటి పరిస్థితుల్లోనే అభివృద్ధి మంత్రంతోనే అందులో ముఖ్యంగా సంక్షేమ ఫలాలు ఈ రెండింటినీ ప్రజలకు వివరించే ప్రయత్నంలో భాగంగా ముందుకెళ్ళబోతున్నాం. ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారని, అందులో ముఖ్యంగా పుట్టపర్తి ఎమ్మెల్యేగా దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి కూడా భారీ మెజారిటీతో ఖచ్చితంగా గెలవబోతున్నాడు. గ్రౌండ్ లెవెల్లో కూడా మేము తిరుగుతున్నాం, ప్రజల వద్దకు వెళ్తున్నాం. ప్రజల స్పందన కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మరొకసారి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యేగా కూడా గెలవబోతున్నారని వీరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకి నాయుడు, RTV, అనంతపురం జిల్లా.